మనం ఈ రోజు శ్రద్ధానంద్ గంజ్ లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ మొత్తం పసుపు మయంగా ఉంది. చాలా టన్నుల కొద్దీ పసుపు ఇక్కడికి వచ్చి చేరింది. కాకపోతే 3 రోజులుగా ఈనాం పద్ధతి బంద్ ఉంది అనేసి ఇక్కడ రైతులు మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి ఆఫీస్ ని ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకు అంటే గత 3 రోజులుగా వాళ్ళని గంట 2 గంటలు అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ చేస్తూ అట్లా గత 3 రోజులుగా రైతులను అయితే తిప్పడం జరుగుతుంది. సో రిపీటెడ్ గా దీనికి మాకు ఇంకా ఎన్ని రోజులు మనం ఇక్కడ ఇట్లా వీటి కోసం పడిగాపులు కాయాలి అని చెప్పి రైతులు కొంతవరకు నిరుత్సాహానికి లోనే మార్కెట్ కమిటీని ధ్వంసం చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే విజువల్స్ లో కంప్లీట్ గా అద్దాలు ధ్వంసం చేసి వాళ్ళ నిరసన అయితే వ్యక్తం చేసిరో. ఇప్పటికైతే మాన్యువల్ గా బీట్ కొనసాగుతోంది. మరి అది ఎలా ఉంది రైతులని అడిగి తెలుసుకుందాం, ఎట్లా దీని స్పందన ఉంది అనేది. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీకు ఏ పద్ధతి ఇనాం పద్ధతే ఇది కరెక్ట్ కాదు. ఇనాం పద్ధతే కరెక్ట్. ఇనాం పద్ధతే కరెక్ట్. మరి ఎన్ని రోజులుగా బంద్ ఉంది ఆ సౌకర్యం? 3 రోజులు అయితే బంద్. 3 రోజుల నుంచి బంద్ ఉంది. మీరు అధికారుల దృష్టికి ఎట్లా తీసుకుపోతున్నారు? మరి మేము వచ్చిన మార్కెట్ కి వస్తే మళ్ళీ ఆన్లైన్ డబ్బాలు ఇస్తామన్నారు, మళ్ళీ బంద్ చేసి మళ్ళీ చాలు చేస్తాం. మరి ఎట్లా అంటారు? ఇది బాగుందా? అదే బాగుంది. ఇప్పుడు ఇది వద్దంటారు. అధికారులతో మాట్లాడితే ఎన్ని రోజులు పడుతుంది ఇనాం తెరవడానికి? అప్పటికి ఇప్పుడు గంట 2 గంటలకు అని చెప్పి. సో ఎప్పుడు వచ్చారు మీరు మార్కెట్ కి? మేము నిన్న వచ్చినాం. నిన్న నుంచి ఇక్కడే ఉన్నారు. సో ఎంత తీసుకొచ్చారు మీరు పంట? మీది ఎంత వచ్చింది? మాది ఒక 30-40 క్వింటాలు వచ్చింది. 35-40 క్వింటాలు. ఇక్కడ మనతో ఇంకొక రైతు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, చెప్పండి ఏ పద్ధతి బాగుంది మీకు? మేడం ఇదే పద్ధతి బాగుంటది. ఆ పద్ధతి కరెక్ట్. ఎందుకంటారు? నా ఇష్టం ఉంటే మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు. అంటే ఈనాం పద్ధతి మీకు కరెక్ట్ కాదంటారు. ఎందుకు? ఇది అంటే మనకు అస్తిత్వం లేదు కదా. ఆన్లైన్ చూడాలి, బంద్ ఉండు, మేము పోయి 3 రోజులు తిరుగుడు, ఇదంతా మాకేం బాధ. ఈ పద్ధతి కరెక్ట్. ఉన్నప్పుడు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు వేసుకుంటాం మళ్ళీ అట్లా. ఇదే పద్ధతి కరెక్ట్ మాకు. ఇప్పుడు నష్టం మనం ఇష్టంలో కూడా ఇయ్యము, రేపు మళ్ళీ బిడ్డన్ అవుతుంది. అది ఈ పద్ధతి కరెక్ట్ మేడం. ధర కరెక్ట్ గా పలికే అవకాశం ఉంటుందా? కరెక్ట్ వాళ్ళకి ఉంటుంది. ఆల్రెడీ ఉంటారు కదా ఖరీదాలు. నీకెక్కడ నాకంటారు తీసుకుంటారు, వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మాకు. ఇది కరెక్ట్. కానీ మరి క్వాలిటీకి దక్కినంతగా మరి మిగతా పసుపుకి దక్కుతుందా రేటు? మంచి టైప్ మాల్ తీసుకోవాలా, మన మద్దతు ధర వస్తుంది. ఆల్రెడీ పచ్చి తీసుకురావద్దు. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ మేడం ఇది కరెక్ట్ పద్ధతి. మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఉన్న అన్ని సెక్షన్స్ లో పసుపు నిండిపోయింది అని చెప్పాలి. నాణ్యమైన పసుపును చూసి బీటు పద్ధతి ద్వారా తీసుకోవడం కరెక్ట్ అని కొంతమంది రైతులు అంటుంటే, ఇంకొంతమంది ఇనాం ద్వారా ఇవ్వడమే కరెక్ట్, ఇనాం ద్వారా సేల్ చేయడమే కరెక్ట్ అని అంటున్నారు. అయితే ఇక్కడ 3 రోజులుగా ఆన్లైన్ సిస్టమ్ బంద్ ఉండడం వల్ల రైతులు కొంతవరకు ఆందోళన చెంది తీవ్రంగా దీనికి స్పందించడం జరిగింది. కాకపోతే ఈ ఆన్లైన్ పద్ధతి ఎప్పుడు తెరుస్తారు అనే ఒక క్లారిటీ రైతులకు ఇస్తే గనక దీని మీద కొంతవరకు వాళ్ళు ఆందోళన తగ్గించుకొని విరమించుకొని పర్టికులర్ వాళ్ళు చెప్పిన టైంలో వచ్చి వాళ్ళ పంటని అమ్మే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ గా కంప్లీట్ గా టన్నుల్లో కొద్దీ పసుపు ఇక్కడికి వచ్చి చేరింది. ఇప్పుడు సీజన్ అయింది కాబట్టి చాలా వరకు ఇటు పిల్ల కొమ్ములు కావచ్చు, అటు మెయిన్ పసుపు తల్లి కొమ్ములు కావచ్చు, దశల వారీగా వీటిని సెపరేట్ చేసి పెట్టారు. సో వీటన్నింటికి ఒక మద్దతు ధర రావాలి అంటే మళ్ళీ ఆన్లైన్ తెరుచుకోవాలి అనేసి కొంతమంది రైతుల విజ్ఞప్తి. మనతో ఇంకొక రైతు ఉన్నారు, చెప్పండి మీకు ఏ పద్ధతి కరెక్ట్ అనిపిస్తుంది? మన ఈ పద్ధతి పాత పద్ధతి కరెక్ట్ ఉంది మేడం. సో ఈనాం పద్ధతి కరెక్ట్ కాదు అంటారు, బీట్ పద్ధతే కరెక్ట్ అంటారా? ఈనాం బీట్ పద్ధతి కరెక్ట్. సో ఎన్ని రోజులైంది మీరు వచ్చి? 3 రోజులైంది. సో ఎవరిని కదిలించిన 3-4 రోజులుగా ఇదే బాధతో ఇక్కడ వాళ్ళు చెప్పిన టైంకి రావడం, ఆన్లైన్ తెరుచుకోకపోవడం, సో ఆన్లైన్ ఫెసిలిటీ లేక మళ్ళీ ఇక్కడ సేమ్ బీట్ పద్ధతికి మళ్ళీ వీళ్ళు ఇవాళ మొగ్గు చూపడం జరిగింది. రైతులు ఈనాం పద్ధతి ఎప్పుడు మళ్ళీ అమలులోకి వస్తుంది అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పర్టికులర్ గా వాళ్ళు టైంకి వచ్చి వాళ్ళ పంటని అమ్మి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. ఈ ఏదైతే జాప్యం జరుగుతుందో, ఈ గత 3 రోజులుగా ఆన్లైన్ తెరుచుకోకుండా ఏదైతే జాప్యం జరుగుతుందో ఆ జాప్యం వల్ల కొంతవరకు రైతులు అసహనానికి లోనైనట్టు మనకు అర్థమవుతుంది. మనకి ఈ ఈనాం పద్ధతి ఎందుకు బ్రేక్ పడింది అంటే
కొత్త వర్షన్ 2.0 ఇనామ్ వర్షన్ వస్తుంది కాబట్టి ఈ పాత పద్ధతిని కొంతవరకు హోల్డ్ చేసినట్టు ఆ కొత్త పద్ధతిని ఇన్వెంట్ చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. బట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని మీద అధికారులు క్లారిటీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా చెప్పుకుంటే కొంతవరకు మనం ముందుగా చెప్పుకున్నట్టు కొన్ని రకాల వర్షన్స్ వాళ్ళు బీటెక్ చేస్తున్నారు. కాకపోతే ఇట్లాంటి చూరా వర్షన్ అని ఒకటి ఉంది. సో ఈ చూరా వర్షన్ ని వాళ్ళు బీట్ చేయట్లేదు. బీట్ చేయకుండా అండర్ సేల్ లో రాస్తారు అని తెలుస్తుంది. మరి ఈ అండర్ సేల్ లో రాసింది బీట్ చేయకుండా వదిలేస్తే ఇట్లాంటి చూరా మనం చూడొచ్చు. చిన్న పిల్ల కొమ్ములు ఇది కావచ్చు. అక్కడ కొంతవరకు కొన్ని ఇట్లాంటివి బీట్ చెయ్యకుండానే దీన్ని ముగించేస్తున్నట్టు, అండర్ సేల్ లో వెళ్ళిపోతున్నట్టు చిన్నకారు రైతులు అయితే వాపోతున్నారు. మరి దీనికి కూడా సమాధానం చెప్పాల్సింది అధికారులే కాబట్టి ముఖ్యంగా దీన్ని కొంతమంది వ్యాపారస్తులు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారము ఇట్లాంటి వాటిని వ్యాపారం చేసుకుంటూ ఉంటాము కానీ వీటికి ఇవ్వట్లేదు అంటున్నారు. మరి ఇది అండర్ సేల్ కి వేయడానికి కారణం ఏంటి అనేది మాత్రం ప్రశ్నిస్తూ వస్తున్నారు.